ఫ్రెండ్స్, ఈ మంత్ 23rd నుంచి అమెజాన్లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ సేల్లో మీరు అమెజాన్లో ఏదైనా ప్రొడక్ట్ కొందామనే ప్లానింగ్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ అనేది మీకు 15% డిస్కౌంట్ మీద కొనుక్కోవచ్చు. ఎలానో క్లియర్గా చెప్తా, వీడియో కంప్లీట్గా చూడండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఆఫర్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో నేను రెగ్యులర్గా చేస్తా. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే ఇన్స్టెంట్గా మీకు పైనుంచి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. కమింగ్ టు ద పాయింట్, ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మీరు ఏవైతే ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో అవి నార్మల్ టైం కంటే ఎంతో కొంత తక్కువ ధరలోనే వస్తాయి. అది వాస్తవం. ఎగ్జాంపుల్గా నేను ఒక మొబైల్ కొంటున్నాను అనుకోండి. ఆ మొబైల్ ప్రైస్ 10,000 రూపాయలు ఉంటే ఆ మొబైల్ అనేది ఈ సేల్లో 8,000కి రావచ్చు, 9,000కి రావచ్చు, 7,000కి రావచ్చు, 9,500కి రావచ్చు. అది ఆ ప్రోడక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఆ ప్రోడక్ట్ మోడల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే నార్మల్ టైంలో ఎంతకైతే కొంటారో మీరు అంతకంటే ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇప్పుడు వస్తుంది. అది పాయింట్ నెంబర్ 1, అది అందరికీ తెలిసిన విషయమే. సెకండ్ ఏంటి అని అంటే, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ రావాలి అని అంటే అమెజాన్ ప్రస్తుతం ఏ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని సేల్ కండక్ట్ చేస్తుందో ఆ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది మీరు అరేంజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఈ 2025లో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ అనేది ఎస్బీఐ బ్యాంక్తో టైఅప్ అయి కండక్ట్ చేస్తుంది. సో ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కనుక మీ దగ్గర ఉందనుకోండి, మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా మీరు 10,000 రూపాయల మొబైల్ కొంటున్నారు అనుకోండి. ఆ 10,000 రూపాయల మొబైల్ ఈ గ్రేట్ ఇండియా సేల్ ఫెస్టివల్ కింద ఒక 8,000కి వస్తుంది అనుకోండి, ప్రైస్ డ్రాప్ అయింది అనుకోండి. సో 8,000కు మళ్ళీ మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని వాడి పేమెంట్ చేసారు అనుకోండి, 8,000లో 10% డిస్కౌంట్ అవుతుంది. 8,000లో 10% అంటే 800 రూపాయలు డిస్కౌంట్ అవుతుంది. సో ఆ మొబైల్ మీకు అప్రాక్స్ 7,200 రూపాయలకే వస్తుంది. ఇది సెకండ్ బెనిఫిట్. ఇది కొంతమందికి తెలుసు, క్రెడిట్ కార్డు వాడి క్యాష్ బ్యాక్ అనేది సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకొకటి థర్డ్ బెనిఫిట్, మీరు ఎక్స్ట్రా 5% క్యాష్ బ్యాక్ సేవ్ చేసుకోవచ్చు. ఈ థర్డ్ బెనిఫిట్ అనేది చాలా మందికి ఆల్మోస్ట్ తెలియదు ఎట్లా అనేసి. సో 5% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ సేవ్ చేసుకోవడానికి మీరు ఎస్బీఐ బ్యాంక్లో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు వాడాలి. ఎందుకు అని అంటే, ఆల్రెడీ అమెజాన్ అనేది ఎస్బీఐతో టైఅప్ అయ్యి సేల్ కండక్ట్ చేసి మీకు 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది కదా. సో ఎస్బీఐలో మీరు క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు వాడిరు అనుకోండి, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది ఆ 10% కాకుండా, దాంతో సంబంధం లేకుండా మీకు ఎక్స్ట్రాగా 5% క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ స్టేట్మెంట్కే ఇస్తుంది. సో మీకు టోటల్గా 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్గా నేను ఇందాకేం చెప్పిన, ఒక 10,000 రూపాయల మొబైల్ మీకు ఇప్పుడు ప్రైస్ డ్రాప్లో 8,000కి వస్తుంది. ఆ 8,000 మీరు నార్మల్ ఎస్బీఐ కార్డుతో ట్రాన్సాక్షన్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ వస్తుంది, 7,200కి వస్తుంది అని చెప్పిన కదా. సో మీరు నార్మల్ ఎస్బీఐ కార్డుతో చేయకుండా ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్తో ట్రాన్సాక్షన్ చేసిరు అనుకోండి కార్డుతో, సో మీకు ఆ 8,000 రూపాయలకి 10% క్యాష్ బ్యాక్ అక్కడ ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది, 7,200 రూపాయలకు వస్తుంది. ఆ 7,200 రూపాయలు ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో నుంచి చేస్తే 7,200లో 5% అంటే 360 రూపీస్ మీకు డైరెక్ట్గా కార్డుకే స్టేట్మెంట్కి యాడ్ అవుతుంది. సో ఫైనల్గా ఆ ప్రొడక్ట్ మీకు అరౌండ్ 6,840 రూపాయలకే వచ్చేస్తుంది. నేను మీకు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక 10,000 రూపాయల మొబైల్ అని చెప్పేసి. ఇట్లా మీరు అమెజాన్లో మీకు ఏదైతే కొందామని ప్లానింగ్ ఉందో ఆ ప్రొడక్ట్స్ పైన మీరు 15% క్యాష్ బ్యాక్ అనేది ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ అనేది మీ దగ్గర లేకపోయినా పర్లేదు, ఇప్పుడు అప్లై చేసుకున్నా ఓకే. మీకు ఇంకా సేల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. ఆ 3 రోజుల తర్వాత కూడా మనకు సేల్ ఒక రోజులో ఎండ్ అవ్వదు. సో మనకు ఒక వారం దాకా సేల్ ఉంటుంది కాబట్టి మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్స్ మీద మీకు 15% క్యాష్ బ్యాక్ సేవ్ అవుతుంది. ఆ కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి వెళ్తారు. అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ తెలియకపోతే నేను ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టిన. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అవసరమైతే ఆ వీడియో ఒకసారి చూసి అప్లై చేసుకోండి. సో ఈ రకంగా మీరు ఈ అమెజాన్ సేల్లో 15% క్యాష్ బ్యాక్ సేవ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఏ రిలేటెడ్ అయిన క్రెడిట్ కార్డ్ సంబంధించిన కానీ సిబిల్ స్కోర్ సంబంధించిన కానీ డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.